తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణీల కోసం మరొక 20 బెడ్లు ప్రత్యేకంగా కేటాయించినట్లుగా తెలిపారు. ఎవరంత గట్టిగా మాట్లాడు గాంధీ హాస్పిటల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డాక్టర్ రాజారావు తెలిపారు. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయన్నారు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు సమూహంగా ఉన్న జనంలోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం మంచిదని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెలిపిన కోవిడ్ నియమాలను పాటించాలని సూచించారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారని వెల్లడించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఇప్పటికే చూసాం కేరళలో 5 కేసులు నమోదైతే 4 కోవిడ్ బారిన పడి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా 5 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? వైద్యులు ఎటువంటి పకడ్బందీ చర్యలు చేపట్టబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి రవితేజ? నిన్న కేంద్రం కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ వైద్యులు సిద్ధంగా ఉండాలి, కరోనా వేరియంట్ రాబోతా ఉంది, దీనిపై అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం WHO ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కేరళలో 5 కేసులు నమోదయ్యాయి. దాంట్లో 4 చనిపోయినట్టుగా కూడా అధికారికంగా చెప్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటూ మాత్రం కేంద్రానికి వచ్చినటువంటి సమాచారం మేరకు తెలంగాణ కూడా కేంద్ర WHO ఆరోగ్య శాఖ అప్రమత్తం చేయడం జరిగింది. నోడల్ కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామంటూ కూడా గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ఎంతమంది పేషెంట్స్ వచ్చినా మేము ట్రీట్ చేయడానికి అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి కూడా గాంధీ ఆసుపత్రి సిద్ధంగా ఉంది. సాధారణ రోగుల కోసం 30 బెడ్స్, గర్భిణీల కోసం మరో అదనంగా 25 బెడ్లని ఏర్పాటు చేశామన్నది మాత్రం ఇప్పటికే గాంధీ సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. ఈ వేరియంట్ లో ఈ కరోనా లక్షణాల విషయానికి వస్తే జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లాంటి లక్షణాలతో పాటు కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటూ కూడా ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించడం జరిగింది. ఇదే గాంధీ సూపరింటెండెంట్ గతంలో నుంచి కూడా WHO తర్వాత కరోనా నోడల్ అధికారులు, జిల్లా వైద్య అధికారులు కూడా జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా RT-PCR టెస్ట్ ద్వారా కరోనా లక్షణాలు ఉన్నాయా లేవా అంటూ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే గతంలో లాక్డౌన్, హోమ్ లాక్డౌన్ లాగా మీరు సొంతంగా ఇంట్లో ఉండి ఆ ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వెళ్లకుండా, మాస్క్ ధరించి, గుంపులో ఎక్కువగా తిరగకుండా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అనేది మాత్రం వైద్య ఆరోగ్య శాఖ మరోసారి ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వృద్ధులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ మాత్రం వైద్యులు ఇప్పటికే సూచించారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు సమూహంగా ఉన్న జనంలోకి వెళ్లకపోవడం మంచిది అంటూ కూడా వైద్యులు ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది. మాస్క్ ధరించడం ఖచ్చితమని, రోగ నిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలనేది మాత్రం వైద్యులు సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యానికి గురయ్యి కొన్ని కాంప్లికేషన్స్ తో సఫర్ అవుతా ఉన్నారో వీళ్ళు మాత్రం కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రూప్స్ లోకి ఎక్కువగా వెళ్ళదు, ప్రయాణాలు కూడా తక్కువగా చేయండి, తినేటువంటి వస్తువులని శుభ్రం చేసుకొని ఎక్కువగా యూజ్ చేసేటువంటి వస్తువుల్ని తినకుండా ఇంట్లో తయారు చేసుకుని తినేటువంటి వస్తువులపైనే దృష్టి పెట్టండి అంటూ మాత్రం వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే గాంధీకి ఎలాంటి కేసు అయితే రిపోర్ట్ అవ్వలేదు. హైదరాబాద్ లో కానీ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా
కరోనా ఈ వేరియంట్ కి సంబంధించి అధికారికంగా గాంధీకి మాత్రం ఎవరు కూడా రోగులు పేషెంట్స్ ఇప్పటివరకు అయితే కేసు నమోదు అవ్వలేదు, కానీ తెలంగాణ వ్యాప్తంగా 5 కేసులు నమోదైనట్టుగా మాత్రం లెక్కలు ప్రకారంగా గాంధీ ఆసుపత్రి మాత్రం ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. గతంలో 2020-21 ఇయర్స్ సందర్భంగా మాత్రం అధికంగా గాంధీనే ఎక్కువగా ట్రీట్ చేయడము, ప్రత్యేకమైనటువంటి వైద్యులను ఏర్పాటు చేయడము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా గాంధీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, ఆ టెస్ట్ కి సంబంధించినటువంటి పరికరాలు, డాక్టర్లు, స్టాఫ్, నర్సు, అంబులెన్స్, పరిశుభ్రం ఎక్కువగా గాంధీకే ప్రాధాన్యత కల్పిస్తూ కోవిడ్ సందర్భంగా ఇక్కడ ఏదైనా అనుమానం ఉంటే చేరి ఈ 14 రోజుల పాటు ఒక ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లేసినట్టు కూడా గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్స్ అదే సూచించింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ వేరియంట్ సందర్భంగా 4 తమిళనాడులో మృత్యువాత పడడము, తెలంగాణలో 5 కేసులు నమోదవడంతో మాత్రం ఇప్పుడు గాంధీ వైద్యులు అప్రమత్తంగా ఉన్నారు. ఎవరైనా ఆర్టీపీసీఆర్ ద్వారా టెస్ట్ చేసుకుని ఆ టెస్ట్ ద్వారా గాంధీలో చేరినట్టయితే వారికి తగినటువంటి ట్రీట్మెంట్ అందజేస్తామంటూ కూడా మాత్రం గాంధీ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో రిలీజ్ చేయడం జరిగింది. బిందు. థాంక్యూ రవితేజ.